శుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి విమోచన అనేది తీసుకొచ్చాడు. విమోచన ఒక్కరికి, ఇద్దరికి, ఒక రాష్ట్రంలో కొంతమందికేనా? అందరికీనా? అందరికీ. విడుదల అందరికీనా? అందరికీ. అలా విడుదల అందరికీ కావాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు అందరినీ విడుదల చెయ్యాలని దేవుడు కొన్ని వాగ్దానాలు ప్రవక్తల చేత రాయించాడు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక, నశించిపోవటం అంటే ఏమిటి? నిత్య జీవం పొందటం అంటే ఏమిటి? ఎందుకు దేవుని కుమారులు అని పేరు పెట్టాడు? మంచి చెడు అని ఎందుకు అన్నాడు? శాపము ఆశీర్వాదం అని ఎందుకు అన్నాడు? ఇలా మనం డిక్లేర్ చేసి చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఒక నిశ్చయత, దేవుడు ఒక ఆశ. దేవుడు ఆశలో మనము నడిచినట్లయితే ప్రతి ఒక్కరికి సమానంగా విడుదల దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ఇలా చూడండి, ఇక్కడ విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు. విశ్వసించు ప్రతివాడు. విశ్వాసమించాలంటే మనం చెప్పాలి, ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి, సువార్త యొక్క భేదాలు చెప్పాలి, సువార్త యొక్క లోటుపాట్లు చెప్పాలి. అలా చెప్పకపోతే మనకి చాలా శిక్ష ఉంది. ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంది. అది సత్యము తెలియకుండా అపవాది అనేక రీతిలుగా కమ్మేస్తున్నాడు, చీకటి కమ్మేస్తున్నాడు. ఆర్థికంగా బలహీనము, అప్పులు, అంధకారము, గుటకాలేయటము, డ్రగ్స్ తీసుకోవటము, చిన్నమైన యొక్క లోకంలో రకరకాలు తీసుకొచ్చి మనిషిని దేవుడికి దూరం చేస్తున్నాడు. మతం అని పేరు తీసుకొస్తున్నాడు. అలా ఓటమి భరించకపోవటం కూడా ఒక్కొక్కసారి నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతిసారి ఓటమేనా? ప్రతిసారి జీవితంలో వెలుగు బలుగు లేదా? జీవితంలో ఇంకా ఎప్పుడు నేను పైకి రానా అని ఆర్థికంగా చితికిపోవటం, బాగా నిరాశపడిపోతూ ఉంటాడు. ఆరోగ్యపరంగా కొంతమంది చాలా బలహీనపడిపోతూ ఉంటారు. అలా దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు పుట్టిస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు, ఎల్లప్పుడూ రక్షార్థమైన మారు మనసు పుట్టిస్తుందంట. ప్రాణ, ఆత్మ, శరీరముల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. కృంగదీసి రక్షణ అంటే నేను వద్దు బాబోయ్, దేవుడు అంటే వద్దు బాబోయ్, యేసుక్రీస్తు వద్దంటే వద్దు బాబోయ్ అనే రకంగా ఈ ప్రజల్ని చేసేసాడు. ఇది ఒక ఆచారబద్ధంగా చేసేసాడు. చర్చికి వెళ్తారు, రకరకాలుగా ఉంటారు. చర్చికి వెళ్తారు, దేవుడు బిడ్డల్లాగే జీవించరు.
ఎందుకంటే వాళ్ళ స్వభావం ఎప్పుడు కూడా బలహీనతనం. పాముకు కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. అలాగే వారి జీవితాలు సాక్ష్యాలు కనపడవు కాబట్టి అది బాబోయ్ రక్షించబడితే అలా ఉంటాం బాబోయ్, రక్షించబడితే ఇలా ఉంటాం బాబోయ్, ఈ రక్షణ వద్దు బాబోయ్ అనే కాడికి మనిషి దిగజార్చేస్తున్నాడు అపవాది. అలా అపవాది ఆర్థికంగా కొట్టేసి, ఆర్థికంగా బలహీనపరిచేసి, ఆరోగ్యపరంగా అనేక బాధలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అందుకు దేవుడు ఈ 18వ అధ్యాయము యెజ్కేలు గ్రంథం 30:23 చూస్తే 18:23 దుష్టుడు మరణమొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? దుష్టుడు మరణమొందుట నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? తను బ్రతికితే మంచిగా బ్రతకాలి, మార్పు పొందిన బిడ్డగా బతకాలి, మారు మనసు పొందాలి, దేవుడికి వైపు తిరగాలి, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, కొత్త జీవితంలో నడవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రక్షణ శాశ్వతమైంది, యుగ యుగాలు దేవుడితో జీవించేది. దానికోసం అపవాది ఎన్ని రకాలుగా అయినా పార్టిసిపేట్ చేస్తాడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు. ఎందుకంటే దీంట్లో విలువైంది ఉంది. క్రీస్తుని మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీకు విడుదల ఉంది, విమోచన ఉంది, కృప ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, మంచిగా బ్రతుకుతుంది తెలుసు. అన్ని విషయంలోనూ దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు చూస్తున్నాడు. నిత్య జీవము మోక్షానికి అర్హుడు. నిత్య జీవము ఎప్పుడైతే ఏం చేస్తుంది? మోక్షానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే మోక్షించబడ్డావో, మోక్షము విమోచన వచ్చిందో, నీవు నిత్య జీవంలో ఎప్పుడు ఉంటావు. క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు ఎప్పుడు ఉంటావు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన మారు మనసు ఏం చేస్తుంది? చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎల్లప్పుడూ రక్షణార్థమైన మారు మనసు ఇస్తుందంట. దుఃఖము శరీరానుసారంగా దుఃఖపడుతూ ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖపడటం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ క్రీస్తుని సొంత రక్షకునిగా చేసుకున్న వాళ్ళకి విడుదల ఉంది, విమోచన ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, అలా జీవించే భాగ్యం ఉంది. అంతే కూడా విమోచన దీంట్లో వివేకము కలిగి నడుచుకునేలాగా ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోతే ఏది నిలబడదు. గంటలోనో 10 రోజుల్లోనో 1 నెలలోనో మర్చిపోతారు. ప్రార్థిస్తే మీ వెంట వచ్చేది ప్రార్థన, మీ వెంట వచ్చేది నిత్య జీవము, మీ వెంట వచ్చేది మంచి పనులు చేయటం, మీ వెంట వచ్చేది మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. చూడండి, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల, దుష్టుడు హేయక్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? దీని వలన మతం కులం మారదు, మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చెడిపోయిన మనిషి దుష్టుడు మరణమొందుట చేత నాకేమాత్రము ఇష్టముండునా? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల, తన ఏయక్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? ఇప్పుడు నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే తనకి ఏదైనా మంచి జరుగుతుందా? జరగదు. తన ఏయక్రియలన్నిటిని ప్రకారము దేవుడు శిక్షిస్తాడు కదా. దుష్టుడు మరణం పొందుట నాకేమాత్రం ఇష్టం ఉండదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. విశ్వసించిన ప్రతి వానికి ఏం చేశాడు? ఆయన నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నిత్య జీవం పొందుట ఆయన అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, దేవుని ప్రేమను అనుగ్రహించాడు. అలాగే 18లో చూస్తే
ఆయన యందు విశ్వసించే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసించేవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడును. ఇంతకు ముందే తీర్పు అయిపోయింది. విశ్వసించేవాడు నిత్య జీవం పొందుతాడు. విశ్వసించేవాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళకి అప్పుడే తీర్పు జరిగిపోయింది. వాళ్ళకి ఏం గతి పడుతుందో దేవుడే నిర్ణయించి ఉంచి ఉన్నాడు. మంచి చేయండి, చెడుని అసహించుకోండి. దేవుడు చెప్పిన మాటకి విధేయులై మనం జీవిద్దాం. మనం అపవాది చేసే ప్రతి కీడునికి దూరంగా ఉండి మంచి పని చేయడానికి దేవుడు మనకి ఎంతో కృపనిచ్చాడు. దేవుని దయ ఇచ్చాడు, కనికరం ఇచ్చాడు. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. మా మధ్యన నివసిస్తున్న దేవా, మాతో ఉన్న దేవా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునే మనకి ఇచ్చేసాడు తండ్రి. మీకు స్తోత్రాలు. యేసయ్యా, నిత్య జీవం ఇచ్చావు తండ్రి. నాయనా, మీకు స్తోత్రాలయ్యా. కృపగల దేవా, దయగల తండ్రి, మా మధ్య నివసించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.